రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పాలన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ నాయకుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలు పెట్టామంటున్నారు హరీష్ రావు. ఇక లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీపై ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఢిల్లీ పెద్దల పోటీపై స్పష్టత వచ్చాకే తమ అభ్యర్థుల ప్రకటన ఉంటుందంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. మార్చి 17 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు నిండుతాయన్న హరీష్ రావు షెడ్యూల్ రాకముందే పథకాలను ప్రారంభించాలని చెప్తున్నారు. గైడ్ లైన్స్ ఇవ్వకుండానే అప్లికేషన్లు ఎలా తీసుకుంటారంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుల పేరుతో దాటవేత ఎత్తివేత కోతకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందంటూ ఆరోపించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే 6 పథకాలు లేనట్లే అంటున్నారు మాజీ ఆర్థిక మంత్రి అయినా కూడా హరీష్ రావు. రైతు బంధు ఎంతవరకు ఇచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయమంటూ హరీష్ రావు చెప్తున్నారు. మేడిగడ్డ ప్రాణహితపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామంటూ హరీష్ రావు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని, ప్రజాపాలన పేరుతో ప్రోటోకాల్ తప్పుతారా అంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఓడిపోయిన వారి చేత రిబ్బన్ కట్లు చేయిస్తున్నారంటూ హరీష్ రావు ఆరోపించారు. రైట్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ప్రభుత్వ పాలన అలాగే ఎన్నికలకు వెళ్ళే అంశానికి సంబంధించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏ అంశాలు హరీష్ రావు మాట్లాడారు, అలాగే కొన్ని కీ పాయింట్స్ కూడా మాట్లాడారు. గతంలో ఆయన ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పనితీరు లేదంటే ఈ పథకాల అమలు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఆయన డిస్కస్ చేసినట్టు తెలిసింది. ఏం మాట్లాడారు హరీష్ రావు? ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ ఎల్పీలో హరీష్ రావు కొద్దిమందితో మాట్లాడారు. ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలను మెన్షన్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సమయంలో ప్రజలే స్వయంగా చెప్తా ఉన్నారు, రైతు బంధు ఇంకా పడలేదు అనేటువంటిది అంశాన్ని మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. సో ఎందుకంటే గత ప్రభుత్వం రైతు బంధు నిధులను విడుదల చేయడానికి, అంటే అప్పుడు ఆర్థిక మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కంప్లీట్ చేయడంతో ఈసీ రైతు బంధును ఆపేసింది ఎన్నికల టైంలో. సో ఆ అంశానికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. యథావిధిగా గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే లిమిటేషన్ లేకుండా భూమి మీద అందరికి రైతు బంధు విడుదల చేశారు. కానీ ఇంకా చాలా మందికి రైతు బంధు పడినటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా క్షేత్రస్థాయిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, మాకు ఇంకా రైతు బంధు పడలేదు అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. దాంతో పాటు అనేక అంశాలను, ఎందుకంటే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని ఆయన మెన్షన్ చేస్తూనే 6 గ్యారంటీల్లో చెప్పినటువంటి మొత్తం పథకాలను అమలు చేయాలి. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ ఒక్కటే తీసుకుంటే మహాలక్ష్మిలో 2500 ఉన్నాయి, 500 సిలిండర్ ఉంది. సో ఇలా స్కీమ్స్ ఏవైతే జాయింట్ ఒక్కొక్క స్కీమ్ లో 2-3 కలిపి ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాలనేటువంటి చెప్తా ఉన్నారు. మొత్తం 6 గ్యారంటీల అమలు కోసం ఏదైతే ఫార్మ్స్ ఇస్తా ఉన్నారో వాటి అమలు విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ని అడ్డు పెట్టుకొని ఎన్నికల కూడా అమల్లో ఉంది అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు ఈ ప్రభుత్వం. అలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ అలా ఉంటే ముందుగానే బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. బడ్జెట్ ప్రభుత్వం ఆ బడ్జెట్ లో వీటికి నిధులు కేటాయించాలి, కేబినెట్ ఆమోదించాలి. సో దీనికి సంబంధించినటువంటి దానిపైన దృష్టి పెడితేనే కరెక్ట్ గా ప్రజలకు చెప్తున్నటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. ఎందుకంటే ఫిబ్రవరిలో దాదాపు ఎన్నికల షెడ్యూల్ రానుంది, కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. సో ఆ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తే కనుక ముందుగానే ఇప్పుడు చెప్పినటువంటి 6 గ్యారంటీల అమలు విషయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ మాత్రమే అమలు చేయాలి ఎన్నికల కోడ్ ఉంటే కనుక. సో కాబట్టి దాన్ని ఆపాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పేరు చెప్పి తప్పించుకోవచ్చు. ఎందుకంటే అనుమానాలు కలుగుతా ఉన్నాయి. అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే శ్వేతపత్రం, అంటే రాష్ట్ర ప్రభుత్వ అప్పులకు సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్ గా ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారో అది కూడా ఒక రీజన్ కనిపిస్తా ఉంది. సో అప్పులున్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటిది హరీష్ రావు వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా మెన్షన్ చేశామనేటువంటి హరీష్ రావు చెప్తా ఉన్నారు. ఇదొకటి రీజన్ అయితే, మరి ప్రధానంగా మరొకటి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులపైన శ్వేతపత్రం విడుదల చేసి వీటన్నిటిపైన చర్చకు తావిస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ 13,000 కోట్ల అప్పులకు ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్బీఐతో మాట్లాడుతా ఉంది. ఇంకా రానున్నటువంటి 3 నెలల్లో మొత్తం 13,000 కోట్ల అప్పులు చేయనుంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అలాగే రాష్ట్ర పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడారు. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయనున్నారా లేదా ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు. సో ఇలా అన్ని అంశాలను
ప్రస్తావించే ప్రయత్నం చేశారు. దాంతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా చెప్పినటువంటి నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని బట్టి విక్రమార్క సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే వారి అగ్రనేతలైనటువంటి రాహుల్, ప్రియాంక చెప్పిన అంశాన్ని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అతి తక్కువ కాలంలోనే వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు అనేటువంటి వ్యాఖ్య చేశారు. సో ఇలా అన్ని అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టాలి. దానికి సంబంధించినటువంటి దానిపైన ఒక క్లారిటీ రావాలి. నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలనేటువంటి అంశాన్ని హరీష్ రావు చిట్ చాట్ లో భాగంగా చెప్పడం జరిగింది. పార్టీ ఓటమికి సంబంధించి కావచ్చు, అనేక అంశాలపైన మాట్లాడారు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన మాట్లాడుతా ఉన్నారు. 6 గ్యారెంటీల అమలు చేయకపోతే ప్రజల తరఫున ప్రశ్నిస్తామనేటువంటి మాటను చెప్పే ప్రయత్నం చేశారు హరీష్ రావు. రైట్. అలాగే కేసీఆర్ పోటీకి సంబంధించి కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేయబోతున్నారా లేదా అనే అంశంపై కూడా హరీష్ రావు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రిపరేషన్ తమ పార్టీ ప్రారంభించినట్టుగా కూడా చెప్తున్నారు హరీష్ రావు. సో దీనికి సంబంధించి ఏం మాట్లాడారు? ఎగ్జాక్ట్లీ జనవరి 3వ తారీఖు నుంచి పార్లమెంటరీ ప్రిపరేటరీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే పార్లమెంటరీ నియోజకవర్గాల వారికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో అక్కడంతా కూడా భేటీ నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించి కేటీఆర్ సారథ్యం వహిస్తారు. సమాయత్తం అవుతా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈసారి క్యూరియాసిటీ ఏంటంటే మెదక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆల్రెడీ ఆయనను దుబాక పంపించడం జరిగింది. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పరిస్థితి. సో ఆ సీటు ఖాళీగా ఉంది. అది కేసీఆర్ కోసమే ఆయనను ఎమ్మెల్యేగా పంపించారు అనేటువంటి ప్రచారం బాగా ఉంది. సో ఈసారి కేసీఆర్ కూడా మెదక్ ఎంపీ నుంచి మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనున్నారనేటువంటి భారీగా ప్రచారం జరుగుతా ఉంది. సో అందులో భాగంగా కూడా ఈ అంశం చర్చకు వస్తా ఉంది. ఆ అంశాన్ని హరీష్ రావు ముందు అడిగినప్పుడు సో కేసీఆర్ ఇంకా పోటీ చేయాలా వద్దా అనేటువంటి పార్టీలో నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా. సో త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. 3వ తారీఖు నుంచి వరుసగా 21వ తారీఖు వరకు మధ్యలో 2 రోజులు సంక్రాంతికి సంబంధించినటువంటి పండగ రోజులు ఉన్నాయి. సో వాటిని మినహాయించి కంటిన్యూగా పార్లమెంటరీ సమావేశాలు ఉన్నాయి. దాని ద్వారా క్లారిటీ రాబోతుంది త్వరలో అని చెప్పే ప్రయత్నం చేశారు. సో హరీష్ రావు పిచ్చాపాటిగా మాట్లాడారు. పూర్తి స్థాయిలో ఆయన విలేకరులతో చాలాసేపు కొన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇస్తామన్న హామీల అమలు విషయంలో త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది అనేటువంటి చెప్తూనే ప్రజల పక్షాన అడుగుతామని చెప్పారు. వారు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద హరీష్ రావు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అలాగే ప్రభుత్వ పాలనకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఇక తాము కూడా కాళేశ్వర్ ప్రాజెక్టు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. ప్రభుత్వ పథకాలు గనక షెడ్యూల్ రాకముందే అమలు చేయాలంటున్నారు. ఓటా ఆన్ అకౌంట్ బడ్జెట్